ప్రజలు ఎక్కడైతే ఇబ్బందికి గురవుతారో, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకు ఎప్పుడైతే ఇబ్బంది కలగజేస్తారో మొట్టమొదటిగా స్పందించి గొంతెత్తి నినదించేది కమ్యూనిస్ట్ పార్టీనే. అందులో భాగమే ప్రజలకు ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది కాబట్టే, పల్లె ఇక్కడ కన్నీరు పెడుతుంది కాబట్టే, ప్రజలు ఇక్కడ మోసపోబోతున్నారు కాబట్టే ప్రజలను చైతన్యం చేయించేందుకోసం, ప్రజలను మేల్కొల్పేందుకోసం, ప్రజలు యురేనియం తవ్వకాలని వ్యతిరేకించే దానికోసం, తిరుగుబాటు చేసేందుకోసం ఎర్రజెండా నాయకత్వాన మీ గ్రామానికి రావడం జరిగింది. మీరంతా గమనించాలా, ఎన్నికలు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి, పోతాయి. కానీ ఇది మన ఊరే, మన గ్రామమే నాశనం అయిపోతా ఉంది. రైతులకు వేసినటువంటి పచ్చని పంట పొలాలన్నీ కూడా పంటలు పండకుండా పోతాయి. కాలుష్యం నుంచి తాగునీళ్ళు కానీ సాగునీరు కానీ కలుషితం అయిపోయి పూర్తిగా ఆరోగ్యం దెబ్బతింటుంది. పశువులు నీళ్లు తాగినా చనిపోతాయి. పక్షులు కానీ పశువులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మూగ జంతువులు ఏవి కూడా బ్రతకడానికి వీలు లేకుండా పోతుంది. ఇలాంటి ప్రాణాంతకమైనటువంటి యురేనియం తవ్వకాలను ఆపాలని చెప్పేసి మనం పోరాటం. మనకు ఉదాహరణ ఉంది కపట్రాల. అక్కడ ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు, మహిళలను కూడా పూర్తిగా 14 రోజుల పాటు రోడ్డు మీద ఉన్నారు. చివరికి మహిళలంతా కూడా, పిల్లలంతా కూడా కర్నూలు కలెక్టర్ కార్యాలయం దగ్గర పోయి గేట్లు దొబ్బి, పోలీసులను దొబ్బి యురేనియం తవ్వకాలు మా ఊరు నుంచి టెండర్లు రద్దు చేస్తామని ప్రకటన చేస్తేనే ఈ కలెక్టర్ ఆఫీస్ నుంచి మేము పోతాం, లేదంటే ఈ కలెక్టర్ ఆఫీస్ లోనే ఇక్కడే నిలబడి ఇక్కడే కాపురం చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారికి, పాలకులకు చురకలంటించిన తర్వాత, తిరుగుబాటు చేసిన తర్వాత ఆ రోజు మరి ఇప్పటికక్కడ మరి తవ్వకాలు ఆపేందుకోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ మన ప్యాపిలి మండలం ఈ గ్రామ పంచాయతీ వరకే కాదు, చుట్టుపక్కల 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఈ ప్రభావం ఉంటుంది. మరి ప్రాణాలు, మరి అనారోగ్యం చెంది ప్రాణాలు పోయేటువంటి ప్రాణం ఉంది. ప్రాణం కన్నా ముఖ్యమైనది ఏముంది చెప్పండి? మన పంట పొలాలను నాశనం అయిపోయేదానికన్నా ముఖ్యం ఏముంది చెప్పండి? మనం మామూలుగా పాలకులు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఏదైనా ఒక మంచి పరిశ్రమ, ఫ్యాక్టరీ పెడితే చాలా మంది చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, మనలాంటి గ్రామాల్లో అందరికి కూడా పనులు వస్తాయి. అలాంటి మంచి పనులు చేస్తే స్పందిస్తాం. కానీ ఈ పచ్చ పొలాలని నాశనం చేసి ప్రజలను అనారోగ్యం చేసి ప్రాణాలు తీసేటువంటి ఇలాంటి యురేనియంకు సంబంధించిన తవ్వకాలు ఈ రోజు రావడం అనేది పాలకులు చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. దీని మీద తిరుగుబాటు చేయాలి. ప్రధాని నరేంద్ర మోడీకి నినదించే విధంగా, వినిపించే విధంగా మన పోరాటం రావాలి. గ్రామాల్లో రాజకీయాలు పక్కకు పెడదాం. ఒకటే నినాదం, యురేనియం తవ్వకాల టెండర్ను రద్దు చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. అంతవరకు సిపిఐ ఎర్రజెండా నాయకత్వమే కాదు, మిగతా రాజకీయ పార్టీలు కూడా అడుగుతాం. మీ తరఫున పోరాటానికి పోతాం. ఇక్కడ సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారు, మాజీ మినిస్టరు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఇతర రాజకీయ పార్టీలు కూడా కలుపుతాం. ఈ ఉద్యమం అనేది అందరినీ కూడా కలుపుకొని పోయేందుకోసం రావాల్సినటువంటి అవసరం ఉంది. యురేనియం తవ్వకాలకు అనుకూలమా లేకుంటే వ్యతిరేకమా అనేది కూడా మనం ఈ గ్రామాల నుంచి ఆ ప్రజాప్రతినిధులను, పొలిటికల్ లీడర్స్ కూడా, పొలిటికల్ పార్టీస్ కూడా మనం ప్రశ్నించి అడగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లోన ఇప్పుడే రంగనాయుడు చెప్పినట్టు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర, లేదంటే డోన్ ఆర్డీఓ కార్యాలయం దగ్గర, లేదంటే ప్యాపుల్ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర మన నినాదం ఖచ్చితంగా పోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఈ 3 గ్రామాలే కాదు, ప్యాపిలి మండలం అంతా కూడా ఇదే గ్రామాల 3 గ్రామాల ప్రజల్ని తీసుకొని పోవడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, మరి గ్రామంలో గ్రామ ప్రెసిడెంట్ ఉంటాడు. గ్రామ పంచాయతీలో కూడా ఒక తీర్మానం చేయాలా, మా గ్రామ పంచాయతీలో యురేనియం తవ్వడానికి వీల్లేదు, టెండర్ రద్దు చేయాలి అని చెప్పేసి గ్రామ పంచాయతీలో కూడా మనం 3 గ్రామాలు ఏకమై తీర్మానం చేసి ఎండిఓకి పంపించాలి. ఎండిఓలో మండల కౌన్సిల్ కూడా తీర్మానం చేసి కలెక్టర్కి పంపించాలి. ఇదంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి, రాష్ట్రం అలాగే దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరకు కూడా పోయేందుకు మన పోరాటం ఆ విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి, ఇది ఎప్పుడో కాదు, ఈ 2-3 రోజుల్లోనే ఇది కదలాల్సినటువంటి అవసరం ఉంది. టెండర్ అయిపోయింది కాబట్టి ఏ క్షణానైనా వాళ్ళు కోట్ల రూపాయలు దండుకోవడానికి, మామూలుగా 1000-2000 కోట్లు కాదు, 5000 కోట్ల రూపాయలు ఈ రోజు టెండర్ వేసినారంటే చాలా మందిని ప్రలోభ చేస్తారు. ఎమ్మెల్యేలని, చాలా మంది నాయకుల్ని, పొలిటికల్ లీడర్లు కూడా 5000 కోట్ల రూపాయల్లోనే ఓ 10 కోట్లు ఖర్చు పెడితే అందరిని కూడా కొనేయచ్చనే మరి ఒక ప్రలోభాలకు కూడా గురి చేయడానికి ఈ రోజు కాంట్రాక్టర్లు ముందుకు వస్తారు. దానికి వ్యతిరేకంగా కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, ఈ సమస్య మనది, మన గ్రామానిది, మనమే కదలాలి. ఎవరో వస్తే వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళ వెనుక కాదు, వాళ్ళందరూ కలుపుకోవడానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు,
పెద్దలంతా కూడా ముందుకు రావాలి, ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి మరి ఈ గ్రామాలకు సంబంధించి తవ్వకాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 తవ్వకాలు ఆపేంత వరకు కోసం మన పోరాటాన్ని కొనసాగించేందుకోసం కలిసి రావాలని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.